నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. కౌరవ సభను గౌరవ సభగా మార్చాకనే మళ్ళీ వస్తాను అని శపథం చేసిన చంద్రబాబు మరి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన పంతాన్ని నెగ్గించుకొని మరి అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని? అది వాస్తవం. ఆయన చెప్పిన కౌరవ సభ 2019 నుంచి 24 వరకు జరిగిన సభని నేను 79 నుంచి శాసనసభ వ్యవహారాల్లో కవర్ చేస్తున్నా విలేకరుగా. అటువంటి సభను నేను కూడా చూడలేదు. నాకు కూడా నిరుత్సాహం వచ్చింది. అసలు ఇక మనం గతంలో విలువతో కూడిన సభ నిర్వహణ అనేది ఇక మనం చూడలేము. ఇలాంటి రౌడీ మోకల సభ ఉంటుంది కాబట్టి ఇక మనం చూస్తే దాన్ని బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, హార్ట్ అటాక్లు వస్తాయి. ఎందుకు అనే ధోరణికి వచ్చేసాం. చాలామంది కుటుంబాలతో కూడా మేము చూడలేకపోతున్నాము. అందులో వాడే భాష అసభ్యమైన పదజాలం, బూతులు, లేకపోతే కుటుంబ సభ్యుల గురించి అసభ్యమైనటువంటి ఇవి వాడటం చాలామందికి బాధ అనిపించింది. ఇక అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు కాబట్టి అంత సీనియర్గా 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు చూసి ఉండరు. ఆయన కూడా బహుశా 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 79లో నేను రిపోర్టర్గా ఈనాడులో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మేము అసెంబ్లీకి ట్రైనీగా కూడా వెళ్ళాం. అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు దివి కొండయ్య చౌదరి గారు స్పీకర్గా ఉండేవారు, మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజులు. ఆ తరం అది దాదాపుగా కొనసాగింది. ఎందుకంటే అటువంటి వాళ్ళ శిష్యులే తర్వాత ఎన్నికవుతా వచ్చారు కాబట్టి ఎంతో కొంత ఆ విలువలు చూడగానే ఇవాళ ఆ గౌరవం సభలో కనపడింది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాట తీరు, వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళు అంటే పర్సనల్గా వాళ్ళని కండక్ట్ చేసుకునే తీరు, వాళ్ళని పిలిచినప్పుడు ఆ పోడియం దగ్గరికి వచ్చిన తీరు కానీ, పోడియం దగ్గర వాళ్ళు చదువుతున్నప్పుడు తీరు కానీ, తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రొటెం స్పీకర్ దగ్గర అభినందించినప్పుడు లేకపోతే వాళ్ళ దీవెన తీసుకుంటున్నప్పుడు కానీ ఆ ఉందాతనం అనేది ఆల్మోస్ట్ కనపడింది. ఎందుకంటే సభ అంతా వీళ్ళే ఉన్నారు. ఒక మంచి కుటుంబాల నుంచి ఎన్నికైన వాళ్ళు. వైఎస్ఆర్సీపీ అనేది ఒక గాలిపాటుగా వచ్చిన పార్టీ సడన్గా. దాంతో ఆ కార్యకర్తలు కూడా అట్లాంటి వాళ్ళే వచ్చారు, అలాంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఈయనున్నాడు బూతుల మంత్రిగా గుడివాడ, దాదాపు అట్లాంటి వాళ్ళే ఎన్నికయ్యారు. ఇవాళకి కూడా ఆయన మార్పు రావట్లేదు ఆయనలో. ఆయన నైజం అనేది మారదు. పూర్వం ఒక సామెత ఉండేది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయని. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు మళ్ళీ కట్టెల్లో కాలిపోయినాడు పోవటమే తప్ప అప్పుడు వరకే ఆ నైజం ఉంటుంది. ఏదైనా ఒక జాతి నైజం ఏదైతే ఉందో, ఒక పక్షి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక కుటుంబం వ్యక్తిత్వం కానీ, అది ఆ నైజం అనేది కొనసాగుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే ఎప్పుడో 1982లోనే స్టార్ట్ అయింది. దానికి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కార్యకర్తలు ఉన్నది. చాలా పెద్ద పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అయితే మీరన్నారు వైసీపీ పార్టీ గాలివాటుగా వచ్చింది అంటే ఆయనకి ముఖ్యమంత్రి పదవి రాలేదు కాబట్టి పెట్టాల్సి వచ్చిన పార్టీ అది. అంతే తప్ప దానికి ఒక ఉద్దేశాలు ఆశయాలతో వచ్చిన పార్టీ కాదు కదా. ఆ భావావేశం ఆయనకి నాకు పదవి రాలేదు కాబట్టి నేను సోనియా గాంధీ మీద పోరాడాలి, నా తండ్రి పదవి నాకు ఇవ్వలేదు, రోషికి ఇచ్చారు కాబట్టి ఆయన పార్టీ పెట్టాడు. అప్పుడు చేరిన వాళ్ళంతా కూడా అట్లాంటి వాళ్ళే చేరారు. వీళ్ళలాగా ఆవేశపూరితంగా ఉన్నాళ్లే కాబట్టి వాళ్ళకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్స్ కూడా లేవు. ఉన్నాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుద్దంటే 10 మంది దుష్టులు ఒక 100 మంది మంచి వాళ్ళతో తిరిగితే ఈవేళ ఇది పోయి మంచి నైజం ఏర్పడుతుంది. అట్లాగే 10 మంది మంచి వేద పండితుల్ని తీసుకెళ్ళి ఒక రౌడీ మోకలో కలిపి తిప్పారనుకోండి, వాళ్ళు కూడా హాకీ బ్యాట్లు పట్టుకుని జనాలను కొట్టడం లేకపోతే కత్తులతో పడవటం ఈ కల్చర్లోకి వచ్చేస్తారు. ఎవరైనా మన చుట్టూతా ఉండే పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. అట్లాగే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సభానాయకుడే అసభ్య పదజాలంతో లాగండి పైకి స్లీవ్స్, కొట్టండి, సంపండి, తర్వాత అసభ్య పదజాలం జరుగుతుంటే ఇంకా రేజ్ చేయమని మాట్లాడటం, బల్లలు సరవటం, నాకు కావాల్సింది ఇలాంటి వాళ్ళేనని చెప్పే తీరుతో అసెంబ్లీ గౌరవ సభ అయిపోయింది. నిజమే, గౌరవ సభగా గతంలో ఉండింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసిన అన్ని గౌరవ సభలే. ఎప్పుడైతే 2019లో కొత్త తరం వచ్చిందో ఈ వైఎస్ఆర్సీపీ కల్చరు, ఆ కల్చర్ మూలన గౌరవ సభ అయిపోయింది. ఆయన ఎక్కి ఏడ్చే అంత పరిస్థితి వచ్చింది. శివప్రసాద్ గారు లాంటి ఒక సీజన్ పొలిటీషియన్, ఎంతో ధైర్యస్తుడు, సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇదేంటంటే ప్రజల్ని కక్ష డాక్టర్ సుధాకర్ ఆయన చచ్చిపోయారాక వెంటాడారు. ఏంటంటే కక్ష సాధింపు చేయటమే మన ప్రభుత్వం. తర్వాత ఇతరులను కించపరచడం, అసభ్య పదజాలంతో చేయటం, ప్రతిపక్ష సభ్యుల మీదకి దూసుకెళ్ళిపోవటం. మీరు అన్నట్టు అసభ్య పదజాలమే కాకుండా మరి ఎప్పటి నుంచో ఉన్న పార్టీకి అసలు ఇంకా టీడీపీ పని అయిపోయింది, ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది అని చెప్పి పార్టీ గురించి ఆయన ముసలాయన అయిపోయాడని అట్లాంటి మాట్లాడతారా? ఇటు పవన్ కళ్యాణ్ గారినేమో
ఏమో అసెంబ్లీ గేట్ కూడా దాకనేనని చెప్పారు. మరి ఇప్పుడు తీరా చూస్తే ఈయన ముందు వాళ్ళిద్దరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఎలా చూడ బాగా గుర్తు చేసావమ్మా. ఇప్పుడు ఆయన వయసు పరిపక్వత వచ్చిన వయసే కానీ ఆయన ఏమి కర్ర పట్టుకుని లేకపోతే డేకే పరిస్థితులు, ఇప్పుడు అంతకన్నా పెద్ద వయసు వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయ్యారు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. మొరార్జీ దేశాయ్ లాంటి వ్యక్తి ఎంతో ఉందాగా నడిపించాడు, ఆర్థిక మంత్రిగా ఉండేవాడు ఆయన చెప్తున్నా. కాబట్టి ఈయనలాగా యువతలాగా ఉండి నువ్వేం చేసావు, నువ్వు యువకుడు ఎలక్ట్ అయ్యావు, వాళ్ళు కూడా ప్రజలు నిన్ను నమ్మారు, ఎందుకు నీలో శక్తి ఉంది, బాగా చేయగలుగుతావు ఈయనకన్నా చంద్రబాబు గారి కన్నా అని. కానీ నువ్వు ఉపయోగించింది నీ శక్తి అంతటిని ప్రజల్ని శత్రువులుగా భావించి నీ దగ్గర ఉండే రాజ్యాంగ వ్యవస్థలను వాళ్ళ మీద వ్యతిరేకంగా వాడి అణిచివేతకు గురి చేసావు, వాళ్ళని అనేక రకాలైన బాధలు పెట్టావు. తర్వాత నీ చేతిలో ఉన్న పవర్ను ఉపయోగించి పన్నులు పెంచావు, ఆ రకంగా జీవితాలని శీఘ్రం చేసావు. తర్వాత అప్పుడు రాక బ్రాండెడ్ లిక్కర్ని సరసమైన ధరలకు అమ్మాడు ఆయన. ఎందుకు, హెల్త్ కూడా ముఖ్యం ప్రజలది. హెల్త్ ఏమైపోయినా పర్వాలేదు, ఒక పక్కనేమో నా చెల్లెళ్ళ తాళిబొట్లు తెగొద్దని చెబుతున్నావు, రెండో పక్కనేమో తాళిబొట్లు తెంచే చీప్ లిక్కర్ తెచ్చి వాళ్ళకి ఎక్కువ రేట్లు కమ్ముతున్నావు. ఆర్థికంగా ఇల్లు గొల్ల అవుతుంది, మనిషి జబ్బును పడి హాస్పిటల్ చుట్టూ తన అక్క చెల్లెళ్ళు ఎంతమంది తిరిగి చివరికి భర్తలను దక్కించుకోలేక తాళిబొట్లు తెగినాయి, ఇల్లు ఖర్చు అయిపోయింది, భర్త దక్కలేదు. ఈ రకంగా చేసిన వ్యక్తివి ఇంకా పైగా నేను ఎందుకు గెలవలేదు, నా అక్క చెల్లెళ్ళు ఏమయ్యారు, అవ్వాతాతలు ఏమయ్యారు, రైతులు ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు. నువ్వు పదవిలో ఉన్నప్పుడు నీకు తెలియదు అవన్నీ. ఇవాళ కొత్తగా వచ్చి మళ్ళీ నువ్వు వివేకానంద రెడ్డి గారు హత్య చేసినప్పుడు చంద్రబాబు పొడిస్తే లోకేష్ నరికాడు, ఆదినారాయణ ఏమో లాక్కెళ్ళాడు, బీటెక్ రవేమో దాని మీద తోశాడు, కథ చెప్పినట్టుగా ఇవాళ మళ్ళీ ఇవన్నీ చదువుతున్నాడు. అక్క చెల్లెళ్ళు నీకు ఎందుకు గుర్తు రాలేదు? అక్క చెల్లెళ్ళ తాళిబొట్లు తెగిపోతుంటే మద్యపాన నిషేధం పెట్టాలని మరి 5 ఏళ్ల పాటు నువ్వు పూర్తిగా ఉండవు, 4వ సంవత్సరానికే మద్యపాన సంపూర్ణ నిషేధం రావాలి. ఇంకా నువ్వు దాని మీద పిండుకునే పని మీదే ఉన్నావు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పిండుకుని ఒక జాతీయ స్థాయి కుంభకోణానికి నువ్వు ఒక ఆద్యుడిగా ఉండి మళ్ళీ ఇవాళ అమాయకంగా వచ్చి నా వాళ్ళంతా నాకు ఎందుకు ఓట్లు వేయలేదు. కేఏ పాల్ కూడా ఇట్లాగే అడిగాడు, నా ఫ్యామిలీ మెంబర్స్ 22 మంది ఓట్లు వేశారు, అవి ఏమైనాయి, 4 కనపడుతున్నాయి అంటున్నాడు. నువ్వు కూడా ఒక కేఏ పాలు అయ్యావు, జూనియర్ కేఏ పాలువి చెప్పాము. సో మీరన్నట్టు మరి వీటన్నిటి నేపథ్యంలోనే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసలు వస్తాడా రాడా అనుకుంటున్న టైంలో అసెంబ్లీకి అయితే వచ్చాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రమాణ స్వీకారం తప్పనిసరిగా చేయాలి కాబట్టి. ఇక మీదట మరి ఆయనకి మరి ప్రజల సమస్యలను అడిగే అర్హత కూడా కోల్పోయాడని, ఎందుకంటే ప్రతిపక్ష హోదా దక్కలేదు అంటే అర్హత కూడా ఆయనకి లేదు అన్నట్టే. ఇక మీదట ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే మనసుంటే మార్గం ఉంటుందమ్మా. అసెంబ్లీ అది క్యాబినెట్ హోదా రానందువల్ల ప్రజల గురించి మాట్లాడే అంత ఇది కోల్పోవాల్సిన అవసరం లేదు. ఆఖరి బెంచీలో కూర్చుని కూడా ఏకలవ్యుడు గురుకులంలో లేడు, కౌరవులు ఉన్నారు, పాండవుల పిల్లలు ఉన్నారు. ఏకలవ్యుడు కంచి అవతల ఉండి గురుకులంలో ధ్యాస ఉంది అతనికి నేర్చుకోవాలని. నీకు ప్రజల పట్ల కనుక అభిమానం ఉంటే నువ్వు శాసనసభకి ప్రతిరోజు రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే వస్తున్నాడు కదా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యే బాధ్యతలేగా ఇవాళ నీకున్నాయి. సగం మరి ప్రజల తరపున కనుక ప్రతిబంధిస్తాడా లేదా? ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? కర్నూలులో అరెస్ట్ అయ్యాడు. కర్నూలులో ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ప్రజల కోసం తిరుగుతున్నాడు ఆయన. ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నాకేం పదవి లేదు, బాధ్యత లేదు అని ఇంట్లో పడుకున్నప్పుడు అరెస్ట్ చేయాల. ఆయన ఒక వెహికల్లో తిరుగుతా మొత్తం రాష్ట్ర యాత్రలో అక్కడ అరెస్ట్ చేశారు. అట్లాగే నువ్వు ప్రజల తరపున రోజు శాసనసభకు రావటం అయితే చేయాలి కదా. నీ క్యాబినెట్ హోదా రాకపోయినా నువ్వు ఎమ్మెల్యేవి, నీకంటూ ఒక పార్టీ ఉంది, తర్వాత ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్తున్నావు. అవ్వాతాతలే కదా ఉంది, అక్క చెల్లెళ్ళే కదా సమాజంలో ఉంది, రైతులే కదా, నీ ఎస్సీలు, నీ ఎస్టీలు, నీ మైనార్టీలే కదా, అందరి తరపున నీకు ప్రేమ ఉంది. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు సహకరించు. అందుకే వాళ్ళని గెలిపించారు. వీళ్ళందరూ ఎవరైతే ఈయన చెప్పాడో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని కోరారు. నువ్వు కూడా వాళ్ళదే శ్రేయస్ కోరుతున్నావు కాబట్టి, అదే వర్గాలకి శ్రేయస్ కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నాడు కాబట్టి నీ వంతు నువ్వు సహకారం చేయలేదు. వాళ్ళకి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తావా? సృష్టించు, కానీ ప్రజలు చూస్తారు. అప్పుడు నువ్వేంటో అనేది ప్రజలు అర్థం చేసుకుని మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా ఏ విధమైన తీర్పు కావాలి, ఏ ప్రభుత్వం కావాలో వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి అందుకోసమైనా ఈయన రావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.